వెల్కమ్ టు RN99 న్యూస్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో నలుగురు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసినట్టు మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీపీ భాస్కర్ వివరాలను వెల్లడించారు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు వ్యక్తులను విచారించగా 1100 గ్రాముల గంజాయి లభించిందని డీసీపీ తెలిపారు. ఈరోజు ఉదయం 9:30కు మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ఒక నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారనే సమాచారం మేరకు ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ అండ్ ఇన్స్పెక్టర్ మంచిర్యాల బన్సిలాల్ అండ్ ఎస్ఐ సనత్ రెడ్డి అండ్ వారి టీము మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో చెకింగ్ చేస్తుండగా ఒక నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా దొరికినారు. దాంట్లో ముగ్గురు వ్యక్తులు, ఒకతను బుక్యా సారయ్య అలియాస్ సాయి, రెండో అతను అల్మేకర్ శ్యాము అలియాస్ మేస్త్రి హమాలివాడకు చెందిన వెంకటేష్ ఉన్నారు. వీరితో పాటు షేక్ రిజ్వాన్ బలాషకు చెందిన వ్యక్తి ఉన్నారు. వీరి దగ్గర 1100 గ్రాముల గంజాయి 2 ప్యాకెట్లను పట్టుకోవడం జరిగింది. ఇందులో మెయిన్ ఏంటంటే ఈ బుక్యా సారయ్య, శ్యామ్, వెంకటేష్ వీళ్ళతో పాటు గోదావరి ఖనిలో ఉంటాడు అతను ప్రేమ్. వీళ్ళు నలుగురు గతంలో గంజాయికి తాగడంతో పాటు గంజాయిని తీసుకొచ్చి అమ్ముతున్నారు. వీళ్ళు బలార్షా, మహారాష్ట్రలోని బలార్షా, చంద్రాపూర్ లాంటి ప్లేస్లలో ట్రైన్లలో వెళ్ళడము, అక్కడ అందుబాటులో ఉంటే అక్కడ గతంలో తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యువతకు దాదాపు ఒక ప్యాకెట్ 20 గ్రాముల ప్యాకెట్ని 200 రూపాయలకు అమ్ముతూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆ విధంగా పరిచయమైన వ్యక్తి రిజ్వాన్. ఇతను బలార్షాకు చెందినవాడు. ఇతను 2-3 రోజుల క్రితం మాకు మాల్ అవసరం ఉంది, మీరు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్తే 2 ప్యాకెట్లు తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ఫస్ట్ వీళ్ళకు 8,000 రూపాయలకు ½ కేజీ, దాంట్లో ఆల్రెడీ 4,000 అంతకుముందు పే చేసినారు. ఈరోజు రైల్వే స్టేషన్లో 4,000 పే చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ గారు వారి టీం వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ప్రేమ్కు ఇవ్వడం కోసం ఇంకొక ప్యాకెట్ కూడా సీజ్ చేసినాము. ఈ కేసులో ప్రేమ్ గోదావరి ఖని చెందినవాడు పరారీలో ఉన్నాడు. ఇందులో మేస్త్రి అనే అతను పాత నేరస్తుడు. కేసు సాయి మీద లేదు, కానీ వీళ్ళు గతం నుంచి కూడా అమ్ముతూనే ఉన్నారు. మేస్త్రి మీద చాలా కేసులు, దాదాపు 10-15 కేసులు కూడా ఉన్నాయి.